గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్‌కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేయండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ బాగుంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. సో, ఈరోజు టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 రిజల్ట్స్ సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, మనకు ఇక్కడ చూడొచ్చు సార్, ఇక్కడ త్వరలోనే గ్రూప్ 1, గ్రూప్ 2, 3 ఫలితాలు విడుదల చేస్తామనేసి గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశ్వర గారు చెప్పడం జరిగింది. సో, రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ కోసం నిర్వహించినటువంటి పరీక్ష ఫలితాలను త్వరలోనే ప్రకటిస్తామనేసి చెప్పడం జరిగింది. సో, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు నిన్ననే రావడం జరిగింది. అంటే త్వరలో అంటే ఎప్పుడు అనేసి చాలామంది అడుగుతున్నారు. సో, కామెంట్‌లో కూడా చెప్తున్నారు. సో, కొంతమంది అయితే ఇలా వాళ్ళ యొక్క కామెంట్‌లలో సో, ఎవాల్యుయేషన్ అవుతుందా లేదా? 1:3 రిజల్ట్ ఇస్తారా? లేకపోతే జేఆర్‌లు ఇస్తారా? కేసెస్ పరిస్థితి ఏంటిది? స్థానిక సంస్థల ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? మార్చి నాటికి దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఉంటాయా లేదా అనేసి అడుగుతున్నారు సార్. సో, ఇక్కడ చూడండి సార్, మనకు ఫస్ట్ క్వెషన్ ఏంటిదంటే ఎవాల్యుయేషన్ అయిందా లేదా అనేసి అడుగుతున్నారు కదా! ఎవాల్యుయేషన్ అనేది కంప్లీట్‌గా అయిందండి. సో, మనకు ప్రొఫెసర్స్ మనకు సంబంధించినటువంటి ఓయూ అండ్ జేఎన్‌టీయూ అండ్ వివిధ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లందరూ కలిసి ఆయా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఎవాల్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత దీనికి సంబంధించినటువంటి 1:3 లిస్టు ఎప్పుడు అనేసి అడుగుతున్నారు. 1:3 లిస్టు అనేది ఫిబ్రవరి ఎండింగ్ ఉంటుంది. సో, రిజల్ట్ కూడా దాదాపుగా మార్చ్ ఫస్ట్ వీక్‌లోనే మన గ్రూప్ 1 సంబంధించినటువంటి రిజల్ట్ రాబోతుందండి. సో, టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన గ్రూప్ 1 563 పోస్టులు గాను ఒక భారీ నోటిఫికేషన్ ఎప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇటువంటి పోస్టులు లేవు. సో, అలాంటి పెద్ద నోటిఫికేషన్ రిజల్ట్ ఎప్పుడెప్పుడు అనేసి సో, తెలంగాణ విద్యార్థులు ఎప్పటినుంచో వేచి చూస్తున్నారు. అసలు ఎంతవరకు వస్తుంది అనేసి చాలామంది అయితే కొన్ని కేసెస్‌ను దాటి ఆ కేసెస్ సుప్రీంకోర్టులో నడిచినా కూడా కొన్ని సందర్భాల్లో మీరు ఎంత ప్రెజర్‌గా రాశారు ఎగ్జామ్స్ మీకు తెలుసు. సో, అలాంటి పరిస్థితిలో రాసినటువంటి ఆ గ్రూప్ 1 ఫలితాలను ఎప్పుడా అనేసి ఆ టెన్షన్‌లో, భయాందోళనలో నుంచి బయటికి రండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఆల్రెడీ రాశారు. సో, ఫలితం అనేది పాజిటివ్ అయిన రావచ్చు, నెగిటివ్ అయిన రావచ్చు. సో, అది తొందరలోనే వస్తుంది. అది మనకు మార్చ్ ఫస్ట్ వీక్‌లోనే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి గ్రూప్ 1 రిజల్ట్స్ అనేది ఉంటాయనేసి మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ కేసెస్ పరిస్థితి ఏంటి సార్ అనేసి అంటున్నారు. కేసెస్ పరిస్థితి దాదాపు కంప్లీట్ అయిపోయినాయండి. సో, మనకు హైకోర్టులోనే మొన్న రీసెంట్‌గానే కంప్లీట్ చేశారు. మొన్న అన్ని కేసెస్‌ను కొట్టివేయడం జరిగింది. సో, కేసెస్ కొట్టివేశారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్టీ సంబంధించినటువంటి కేసెస్ కూడా ఆల్మోస్ట్ కొట్టివేయడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించినటువంటి విషయం ఇక కేసెస్ పక్కన పెడితే ఇక తర్వాత స్థానిక సంస్థల ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది సార్ అని అడుగుతున్నారు. సో, ఫిబ్రవరిలో వీళ్ళకి టర్మ్ అనేది కంప్లీట్ అవుతుంది కదా! సో, ఈ యొక్క రిజల్ట్‌కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనేసి అడుగుతున్నారు. సో, ఎటువంటి ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ఖచ్చితంగా మనకు ఫిబ్రవరి ఎండింగ్ కల్లా లేకపోతే మార్చ్ ఫస్ట్ వీక్ కల్లా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, దీనికోసం మనం ఎదురు చూస్తున్నాము. నెక్స్ట్ మార్చ్ నాటికి రిజల్ట్ ఖచ్చితంగా వస్తాయండి. మనకు మార్చ్ నాటికి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, ఈ ఎవాల్యుయేషన్ ప్రక్రియ కూడా కంప్లీట్‌గా అయిపోయింది కాబట్టి సో, మనకు మార్చి నాటికే ఈ రిజల్ట్ వస్తుందనేసి సో, అందరూ వేచి చూడాల్సినటువంటి యావత్తు మన తెలంగాణ మొత్తం ఎదురు చూస్తుంది. సో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి భారీ నోటిఫికేషన్ ఇవ్వలేదు సార్. సో, కొంతమంది అడుగుతున్నారు, సార్ అప్‌కమింగ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎన్ని పోస్టులతో రాబోతుంది సార్ అనేసి అడుగుతున్నారు. అప్‌కమింగ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ అండి దాదాపుగా మనకు 250+ అనేది రాబోతుంది. సో, మొన్న రీసెంట్‌గా మనం చూసాము. సో, 450 దాకా అట్లా అంటున్నారు. దాంట్లో ఎంతవరకు కూడా మనకు నిజం అనేది తెలియట్లేదు. కానీ 250+ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు 250 నుంచి 300 పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 2 కూడా మనకు దాదాపుగా 700 నుంచి 1000 పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. సో, మొన్న రీసెంట్‌గా 700 అన్నారు. కాకపోతే వాస్తవంగా 1000 పోస్టుల దాకా ఖాళీలు ఉన్నాయన్నట్టుగా తెలుస్తుంది. సో, ఖచ్చితంగా 1000 పోస్టులతో గ్రూప్ 2 అదేవిధంగా 250తో గ్రూప్ 1
ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్‌లో వస్తుంది. మనకు నోటిఫికేషన్‌లను గూడా మే నుంచే మనకు ప్రక్రియ అనేది జాబు క్యాలెండర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారనేసి చెప్పారు. సో, మే నుంచే మనకు రీసెంట్‌గా వచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయినప్పటి నుంచే మనకి మే నుంచి నోటిఫికేషన్‌లు వస్తాయండి. సో, ఇది మనకు టీజీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ సంబంధించినటువంటి అప్డేటు. సో, ఫిబ్రవరి ఎండింగ్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్‌లోనే మనకు రిజల్ట్ వస్తాయి. గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ 2 రిజల్ట్ ఇస్తారు. తర్వాత గ్రూప్ 3 రిజల్ట్ ఇస్తారు. ఎందుకంటే ఆయా వేకెన్సీస్‌లు ఖాళీగా ఉండకుండా ఆహ్, హ్మ్, పై నుంచి కింద స్థాయి నుంచి వస్తున్నారు. సో, గ్రూప్ 1 సెలెక్ట్ అయిన ఆళ్ళు గ్రూప్ 2లో ఉంటారని కాబట్టి అక్కడ వేకెన్సీ ఏర్పడుతుంది కాబట్టి ముందుగానే గ్రూప్ 1 ఫిల్ చేసి తర్వాత గ్రూప్ 2 ఫిల్ చేస్తారు. తర్వాత గ్రూప్ 3 ఫిల్ చేయడం జరుగుతుంది. సో, ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి. సో, ఇంకా మా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.